జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి E6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ముందుగా మనం చూస్తున్నట్టయితే కనుక ఆగస్టు 12వ తారీఖు 2026 సంవత్సరం ఏంటండి ఈ రోజున? ఏంటంటే కనుక సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి భారతదేశ వర్తమాన ప్రకారంగా టైం అయితే కనుక రాత్రిపూట, ఇక్కడ 12వ తారీఖు రాత్రిపూట 9:08 ఆరంభం వేసి 13వ తారీఖు ఏకుంజామున ప్రాంతీయ భాషలో మబ్బులు అంటారు. ఇక్కడ వచ్చేసి 13వ తారీఖు చొరబడిన తర్వాత, ఆగస్టు 13 చొరబడిన తర్వాత ఏకుంజామున 3:24 వరకు కూడా ఈ గ్రహణ సమయం అనేది ఉంటుంది. అయితే మనకి భారతదేశంలో కనపడకపోయినప్పటికీ కూడా సూర్యచంద్రుడు మనకు ఐడియల్ కాబట్టి ఆ సూర్యచంద్రుడు వల్లే ప్రపంచం అన్ని కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రహణం అనేది మనం అందరం కూడా పాటించవలసిందే. గ్రహణం కనపడితేనే అనేది లేదండి, ఖచ్చితంగా కనపడకపోయినా పాటించవలసిందే. ఆ గ్రహణ నియమాలు శూలం వచ్చేసి సాయంత్రం 12వ తారీఖున 5 గంటల నుంచే మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ స్త్రీలు ఎవరైనా ఉంటే 7:20 లోపే భుజించాలి. ఏదైనా ఘన పదార్థం తినేలా ఉంటే కనుక 7 గంటల లోపే తినేసేయాలి. 7 గంటల తర్వాత ఇంటిలో నుంచి బయటికి కూడా రాకూడదు, తెల్లవారే వరకు కూడా. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ స్త్రీలు ఇంట్లో తిరగొచ్చు, ఇంట్లో వాటర్ తాగొచ్చు, హాట్ వాటర్ తాగొచ్చు, టీ కాఫీ లాంటివి తాగొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఫుడ్ మాత్రము తక్కువగా తీసుకోండి, అరిగేటువంటిది తీసుకోండి, శాకాహారం మాత్రమే తీసుకోండి. ప్రెగ్నెన్సీ స్త్రీలు, ఆరోగ్యం బాలేని వారికి అయితే కనుక దీనికి నియమం లేదు. ఏ సమయమైనా భుజించవచ్చు, ఎప్పుడైనా టాబ్లెట్స్ వేసుకోవచ్చు, కానీ ప్రశాంతంగా అయితే ఉండాలి, స్ట్రెస్ అవ్వకండి. అలానే అందరూ కూడా మంచిగా ఉండాలి. ఈరోజు మీరు గమనించారా, ఒకటి మనము హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, మీరు బాగా గమనించుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా రోగం ఉందని మనకు తెలుస్తుంది, టెస్ట్ చేపిస్తే ఏ రోగం ఉండదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాం కాబట్టి ఏదో మెడికేటెడ్ చేస్తుంటారు, కానీ టెస్ట్లో ఏ రోగం తెలియదు. ఇలా మీరు 100లో 80% మందికి ఇలా అవుతుంది. ఎందుకు అంటారేమో, ఒకటి కారణం ఇలాంటి గ్రహణాలు మనం పాటించకుండా ఏ టైం పడితే ఆ టైము ఎక్కడ పడితే అక్కడ తినడం ద్వారా అవన్నీ కూడా మన బాడీలో అవే చేతబడిగా ఉంటాయి, అవే ఇప్పింటిజింగ్గా ఉంటాయి, అవే మనల్ని కించపరచు, అవే మనల్ని అష్టదిబ్బందం చేస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా రోగాలు, నొప్పులుగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్తే మన రోగం తెలియదు. కాబట్టి మనకి అనేజీ అయిపోతాం, ఒక పని ముందుకెళ్దు, మన పోయి మనమే తీసుకుంటూ ఉంటాం. అందుకని గ్రహణ శూలం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కులము, మతము, గోత్రం అనేది లేకుండా పాటించవలసిందే. ఈ ఒక గ్రహణ శూలాన్ని ఆగస్టు 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా మనం పాటించుకుంటూ, ఎవరైనా సరే హిప్నాటిజము, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ నేర్చుకునేవారు కానీ ఎవరైనా సాధకులు ఉంటే యక్షిణి మాత, దశమహావిద్యలు ఇలాంటి ఎవరైనా సాధకులు ఉంటే కనుక వారందరూ కూడా సరైనటువంటి సమయం 12వ తారీఖు ఆగస్టు మాసం చెప్పొచ్చు. వారందరికీ సమయం ఏంటంటే 11:26 నుంచి ఏకుంజామున 13వ తారీఖు ఏకుంజామున 3:20 వరకు కూడా సరైనటువంటి గ్రహరీత్యా సమయం. కాబట్టి ఆ సమయంలో కనుక మీరు ఏదైనా సాధన చేసినట్టయితే కనుక ఇట్టే మనకి అమ్మవారైనా, స్వామివారైనా, యక్షినైనా, లేకపోతే దశమహావిద్యులు, మస్తాని అయినా సరే, ఇంకా కూడా పరి, జిన్ను, హజరత్ ఏదైనా సరే కూడా మీ వశమయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. 41 రోజు చేసే సాధన ఒక్క రోజులో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధకులకు అందరికీ కూడా ఇది సరైన సమయం అని చెప్పొచ్చు. అలానే ఇంకా కూడా మీరు ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు, ఏదైనా పుణ్య కార్యక్రమం అనుకున్నారు, ఇంట్లో ఏదైనా కీడైంది, వారందరూ కూడా గ్రహణ శూలం ఖచ్చితంగా పాటించవలసిందే. గ్రహణం పట్టే ముందు స్నానం ఆచరించాలి. గ్రహణ సమయంలో మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఏదైనా సరే గ్రహరీత్యా లోపం ఉంది, ఈ గ్రహం నీచిలో ఉంది, ఈ గ్రహం ఉచ్చులో ఉంది, కానీ అలాంటి గ్రహాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వారందరూ కూడా ఏం చేయాలి అంటే కనుక గ్రహ జపం చేయాలి. శనిశ్వరుడైతే శని జపం, అలానే బుధేశ్వరుడైతే బుధ జపం, గురువు అయితే గురు జపం. ఇలా గ్రహణానికి సంబంధించినటువంటి కాదు, గ్రహాలకు సంబంధించినటువంటి జపము గ్రహణ సమయంలో చేయడం ద్వారా మనలో ఆ గ్రహం కూడా సౌలభ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రహణానికి సంబంధించి చెడు దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదగిందంటే, ఇటీవల కాలంలో మనకి జూన్ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసినట్టు కనుక శుక్రుడు, బుధుడు, గురువు ముగ్గురు మారున్నారు. శని భగవానుడు జూలై 27వ తారీఖున వక్ర దృష్టితో అదే రాశిలో ఉంటున్నాడు, మీనరాశిలోనే, కానీ వక్ర దృష్టితో వస్తున్నాడు. కానీ అందుకొని ద్వాదశ రాశి వారందరూ కూడా ఆ శని భగవాని అశుభ దృష్టి రాకుండా, 12వ తారీఖు ఏర్పడే గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి రాకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి వారే ప్రతి ఇంట్లో కూడా కూర్చొని చేతిలో డ్రై ఫ్రూట్స్, వాటరు, పాలు ఇలాంటివి తీసుకొని పెట్టుకొని గ్లాసులో పెట్టుకొని వారందరూ కూడా గ్రహణానికి జపం చేసుకుంటూ ఉండాలి. ఏ గ్రహణానికైనా ఎంత జపమైనా చేయొచ్చు. మినిమం అయితే కనుక
916 సార్లు ఖచ్చితంగా జపం చేయవలసిందే. స్ఫటికమాలతో చేస్తే ఏ గ్రహానికైనా సరే మీకు సౌలభ్యం అవుతుంది. కాబట్టి స్ఫటికమాలతో జపం చేయండి. ఇది గ్రహణం రోజున 12వ తారీఖు రోజున చేస్తే చాలా మంచిది. జపం అయిన తర్వాత మళ్ళీ కూడా స్నానం ఆచరించండి. ఇక ఆ రోజు భుజించడం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ లాంటి భుజించకండి, కండకూర లాంటి భుజించకండి, శాకాహారిగా ఉండండి, దేవుడి దర్శనం చేసుకోండి. ఆ మిమ్మట 13వ తారీఖున మీరందరూ కూడా ఇంటిని శుద్ధి చేసుకోండి, ఇంటిలో ఉండే పూజా మందిని శుద్ధి చేసుకొని దీపారాయణ చేసుకోండి, అందరూ కూడా తలస్నానాలు ఆచరించండి, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి, అందరూ కూడా దేవాలయానికి దర్శనం చేసుకోండి, దేవాలయంలో నవగ్రహాల చుట్టూ తిరగండి, నవగ్రహాలకు నవధాన్యాలు దానం చేయండి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించండి, హనుమాన్ మందిరంలో స్ఫటిక కొంచెము అంటే మన కండ చక్ర అంటారు అది కొంచెము, అలానే హనుమాన్ మందిరంలో హనుమాన్ సింధూరము, హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె, హనుమాన్ మందిరంలో కర్పూర బిళ్ళలు ఇవ్వండి. అలానే గ్రహాలకన్నీ కూడా 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే కనుక ఆకుపూజ చేయించుకోండి, గారెల దండ వేయండి, హనుమాన్కి వినాయక స్వామి వారికి కొలుచుకోండి. ఇవన్నీ చేయడం ద్వారా గ్రహణానికి సంబంధించిన దోషం వలన ఏ రాశులకు ఎలా ఉంటుందంటే కనుక మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది, అలానే ఆర్థికంగా ఇబ్బంది పడేలాగా, వైరస్ లాంటివి వెంట పడేలాగా ఆ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది. ఈ గ్రహణం అనంతరం ద్వాదశ రాశి వారు అవకాశం ఉంటే పుణ్యక్షేత్రానికి మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు నచ్చినటువంటి దగ్గర నది, వాగు, ఏరు, శరీర, కుంట, కాలువ, సముద్రం దగ్గరైనా స్నానం ఆచరించండి. ఇలాంటి చేయడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉప్పు దీపం పెట్టండి బుధవారం, గురువారం రోజున గ్రహణం అనంతరం. ఇలాంటి చేయడం ద్వారా మీకు ఎన్నో రకాలుగా సౌలభ్యం లభ్యపడేసి ఆ గ్రహాల యొక్క చైతన్యం వచ్చేసి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ శోభ ప్రతి ఒక్కరూ పాటించవలసిందే. ఈ గ్రహణం అనంతరం కూడా మనం చేయవలసినటువంటి గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తముడికి కానీ, అర్చకుల వారికి కానీ, అయ్యవారికి కానీ దానం ఇవ్వాలి. అలా లేని సమయంలో మీకు మీరే అవన్నీ కూడా అభిషేకం చేసుకొని అవన్నీ కూడా మూట కట్టుకొని మీరు ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి. అలా కాదంటే కొన్ని తీసుకొని పావు కిలో తీసుకొని నవగ్రహాలకు అభిషేకం చేయండి. ఇది ద్వాదశ రాశి వారు పిల్లలైన, పెద్దలైన, వృద్ధులైన ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే. ఆ తర్వాతనే గ్రహణం సంబంధించినటువంటి అన్ని కూడా మీకు సమపాలు వెళ్తాయి. కాబట్టి ఈ గ్రహణ సమయం కూడా మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ సమయంలో భుజించకపోవడం అనేది మరీ మంచిదన్నమాట. మరొక సబ్జెక్టుతో మరొకసారి మన ముందుకు వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.